ముంబై ఇండియన్స్ అనగానే మనకెప్పుడు గుర్తొచ్చేది ఏంటిదంటే, ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ మ్యాచెస్ వాళ్ళు ఓడిపోయి, తర్వాత అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్ ఇచ్చి చాంపియన్స్‌గా నిలుస్తూ ఉంటారు. అండ్ నిన్న కేకేఆర్ వర్సెస్ ఎంఐ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు మొదట బ్యాటింగ్ చేసినటువంటి కేకేఆర్ 221 రన్స్ స్కోర్ చేసింది బ్రో. సో, నేనేమనుకున్నా అంటే పర్సనల్లీ ఎంఐ మళ్ళీ ఓడిపోతుందేమో, వాళ్ళ ట్రెడిషన్‌ని కంటిన్యూ చేస్తుందేమో అని చెప్పేసి నేను పర్సనల్‌గా ఫీల్ అయ్యా. బట్ వాటన్నిటిని బ్రేక్ చేస్తూ, ఆ హడిల్‌ని బ్రేక్ చేస్తూ 2013 తర్వాత 2013 తర్వాత మళ్ళీ 2026లో తమ మొట్టమొదటి మ్యాచ్‌ని ఐపీఎల్ స్టార్టింగ్‌లో తమ మొట్టమొదటి మ్యాచ్‌ని గెలిచేసింది. అది కూడా సాదాసీదా కాదు బ్రో. హైయెస్ట్ చేజ్ చేస్తూ తమ హిస్టరీ ఆఫ్ ఐపీఎల్‌లో హైయెస్ట్ సక్సెస్‌ఫుల్ చేజ్‌గా మార్చి మరి ఈసారి ఈ మ్యాచ్‌ని గెలిచారు. ఇదైతే ఒక అద్భుతమైన బ్యాటింగ్ అని చెప్పేసి. అటు రోహిత్ శర్మ అండ్ రేయల్ రికల్డన్ అయితే అదిరిపోయే బ్యాటింగ్ చేశారు. 150+ ఏమో పార్ట్నర్‌షిప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య. కిరాక్ అని చెప్పొచ్చు. ఇలా ఆడితే మాత్రం ఎంఐకి ఈసారి 6th టైటిల్ రావడం ఖరారే.